ఢిల్లీ ఏఐ సదస్సులో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కలకలం సృష్టించారు. హాల్లోకి చొరబడి హఠాత్తుగా చొక్కాలు విప్పి ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సదస్సులో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ చర్య దేశానికి సిగ్గుచేటని కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు మండిపడ్డారు. ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. పలువురు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి వీరంగం చేశారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. దీంతో సదస్సులో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఏఐ సమిట్ జరుగుతున్న ఒక హాల్లో ఈ ఘటన చోటు చేసుకుందని, కొందరు గుంపుగా వేదిక వద్దకు చేరి చొక్కాలు విప్పి గాల్లో ఊపుతూ నినాదాలు చేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం లాంటి అంశాలను ప్రస్తావిస్తూ కార్యకర్తలు నిరసనకు దిగారు. పీఎం ఈజ్ కాంప్రమైజ్డ్ అంటూ పెద్దగా నినాదాలు చేస్తూ సమ్మిట్ బోర్డు ముందు నిలబడి గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ఆందోళనకారులను బలవంతంగా బయటకు తరలించి అదుపులోకి తీసుకున్నారు. వారిని తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆందోళనకారుల్లో మహబూబ్ నగర్ కు చెందిన యూత్ కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ నరసింహ యాదవ్, అజయ్ కుమార్ తో పాటు బీహార్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు.